హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బావుండాలి, ఆరోగ్యంగా ఉండాలని ఆ దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు వ్లాగ్ వచ్చేసి హ్మ్, అమెజాన్ నుంచి ఆర్డర్ చేసినవై ఏమొచ్చాయనేది మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. డైలీ రొటీన్ లాగే ఈరోజు గూడాను బ్రేక్‌ఫాస్ట్ అయితే కొన్ని డ్రై ఫ్రూట్స్ అయితే స్మూతీ కోసమండి రాగి జావాను ఆహ్, కా శనగలున్నాయి కదా! ఆ శనగలనైతే నేను ఈరోజు బ్రేక్‌ఫాస్ట్‌గా తీసుకుంటున్నాను. రోజు ఇదే తింటారా మీకు బోర్ అనిపించదా? ఇడ్లీ, చపాతీ తినాలనిపించదా అనుకుంటారేమో అండి. నేను నైట్ మాక్సిమం టిఫినే ప్రిఫర్ చేస్తాను. మార్నింగ్ ఇలాగ ఏవైనా కొంచెం ఇలా తీసుకుంటే నాకు హెవీ అనిపించక లైట్‌గా అనిపించి బాడీ కూడా ఇలా కూడా చాలా యాక్టివ్‌గా అనిపిస్తుందండి నాకు. సో, అందుకోసమని ఈ టిఫిన్ ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. అలాగే నాకు చాలా ఈజీగా అయిపోయే టిఫిన్ గూడా అన్నది. ఈరోజైతే వాటికైతే పోపు పెట్టుకున్నాను. లంచ్‌లోకొచ్చేసరికి ఇక్కడ మిల్ మేకరును కాజు కర్రీ చేస్తున్నానండి. కొంచెం గ్రేవీ టైప్‌లో. బాక్స్ పెట్టుకోవడానికి బావుంటుంది గదా! అని చెప్పేసి. ఈ మిల్ మేకర్ కర్రీ గూడా చాలా టేస్ట్‌గొచ్చిందండి. చాలా బావుంది. మా పాప అయితే మటన్ కర్రీలా అని చెప్పేసి, అమ్మ నాకు కక్కివ్వమ్మ అని చెప్పేసి తింటుంది. చాలా ఎంజాయ్ చేసి తిన్నది ఇదైతే మాత్రం. ఇది మార్నింగ్ సెక్షన్‌లోనేనండి అది గూడాను. ఇగోండి ఇక్కడైతే రాగి జావా, డ్రై ఫ్రూట్స్ అయితే స్మూతీలా చేసేస్తున్నాను. బాక్స్ పెట్టుకోవాలి కాబట్టి నేనింకా అలాగా ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి ప్లాన్ చేసుకుంటూ ఆ టైం అయ్యేసరికి ఎలాగో ఒకలా నేనైతే బాక్స్ పెట్టేస్తాను. ఇగోండి ఇక్కడైతే నేను అమెజాన్‌లో ఆర్డర్ పెట్టానని చెప్పానుగా. సో, వచ్చింది. అదైతే నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. పక్కన మా బాబయితే రాసేసుకుంటున్నాడండి. ఆడైతే నన్ను డిస్టర్బ్ చేయలేదు గానీ అస్సలు మా పాప మాత్రం నన్నైతే పాపే కొంచెం ఇబ్బంది పెట్టిందండి. అది ఫిట్ చేసేటప్పుడు మాటిమాటికి అసలు రివర్స్‌లో పెట్టేస్తా ఉండేదాన్ని. మళ్ళీ దాన్ని సెట్ చేసుకొని మళ్ళీ నార్మల్‌గా పెట్టేదాన్ని. ఈలోపు ఇదైతే ఇంకా నాకు అవసరమయ్యేది మాత్రమే తీసుకెళ్తూ ఉండేది. అది కాకుండా వేరేది పెట్టడం అలాగా కన్‌ఫ్యూజ్‌లో మాటిమాటికి ఒక 2, 3 సార్లు దాన్ని రివైండ్ చేసుకొని మాటికి తీసుకొని పెట్టాల్సొచ్చింది. అందుకు కొంచెం లేట్ అయింది. ఇదేంటంటే స్టోర్ ర్యాకర్‌గా నాకైతే ఉపయోగపడుతుంది. ఆహ్, ఈ బట్టలు ఏవైనా ఉన్నాయనుకోండి చిన్న చిన్న ఐటెమ్స్, కిచెన్‌లో ఐటెమ్స్ పెట్టుకోవడానికి చిన్న చిన్నవి డబ్బాల్లాంటివి అలాంటి వాటికి కూడా బావుంటుంది. బట్టలు గూడా ఒక దీంట్లో పెట్టుకోవడానికైతే బావుందండి. నేనైతే మాత్రం నాకు చెప్పుల స్టాండ్ లేదని చెప్పేసి నేను చెప్పుల స్టాండ్ కోసమని చెప్పేసి ఇంకా దీన్ని నేను తీసుకున్నాను. గలీజ్‌గా బయట వచ్చేసరికి చండాలంగా కనిపిస్తూ ఉండేది. ఎప్పటినుంచో ఆర్డర్ పెడదాం అనుకుంటున్నాను. అలా లేట్ చేస్తున్నాను. నేను ఏది కొనాలన్నా కొంచెం లేట్‌గానే అయితదండి. అంత తొందరగా ఏది తీసుకోను. తీసుకున్నది ఏదైనా కొంచెం లైఫ్ లాంగ్ ఉండేటట్టు తీసుకుంటాను. బట్ ఇదేంటంటే లైఫ్ లాంగ్ ఉండాల్సిన అవసరం అయితే లేదు. నాకు దీన్ని ఏ ప్లాన్‌లో తీసుకున్నానంటే మేము ట్రాన్స్‌ఫర్స్ ఎక్కువ కాబట్టి సో, పట్టుకెళ్ళడానికి ఫ్రీగా వీలయ్యేటట్టు పట్టుకెళ్ళిపోవచ్చండి. స్టీల్‌ది గానీ, ఇంకెలాగైనా తీసుకున్నాననుకోండి దాన్నైతే ఆహ్, ఎలాగున్నదో అలాగే తీసుకెళ్ళాలి కాబట్టి కొంచెం ప్లేస్ ఆక్యుపై చేస్తది. ఇదనుకోండి మళ్ళీ ఆ స్టోర్ బాక్స్‌లోనే చాలా చిన్న బాక్స్‌లాగా కట్టేసి పట్టుకెళ్ళిపోవచ్చు ఫ్రీగాను. సో, ఆ ప్లాన్ మీద అయితే ఈ చెప్పుల స్టాండ్ తీసుకున్నాను. తక్కువ కాస్ట్ అయినా కూడా చూడడానికి నీట్‌గా ఉందండి. వర్త్ అనిపించింది 299కి ఈ స్టాండ్ అయితే. అందరివి అలా సరిపోయేవి. బా బానే అనిపించిందండి. ఎవరైనా కొనాలి అనుకుంటే మాత్రం కొనుక్కోవచ్చు. కట్టు స్ట్రాంగ్‌గానే ఉంది. నైట్ డిన్నర్‌కొచ్చేసి ఫిష్ ఫ్రై చేస్తున్నానండి. ఫిష్ ఫ్రై, చేపల పులుసు, అలాగే రొయ్యల కర్రీ కూడా చేశానండి. ఎందుకంటే మా ఇంటికి చుట్టాలొస్తున్నారు. అన్నయ్య పెళ్ళి వేరే అన్నయ్యది. సో, తను కార్డ్ పట్టుకొనైతే వాళ్ళ కోసమని చెప్పేసి నైట్‌కైతే ఇలా ప్రిపేర్ చేసుకున్నానండి. ఫిష్ ఫ్రై ఏంటి అంత గ్రీన్ కలర్‌లో ఉందనుకుంటున్నారా? అది నేను ఓన్లీ పచ్చిమిర్చితో చేశానండి. టేస్ట్ ఎలాగుంటదని ట్రై చేశాను. బట్ ఎవరు ట్రై చేయకండి అసలు బాలేదు. నేనైతే తినేసాను గానీ వేస్ట్ చేయకుండాను. నాకెందుకో అంతగా అనిపియలేదండి. సో, అందరం అలాగా కొంచెం కష్టపడి ఫిష్ ఫ్రై అయితే తిన్నాము. దట్స్ ఎనఫ్ టుడే వీడియో అండి. ఇగోండి ఇక్కడైతే
ఉల్లిపాయలు అవన్నీ కోసాను. కారం అయిపోయి ఇంకా కళ్ళల్లో వాటరొచ్చేస్తుంది. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైమ్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఒక లైక్ చేసుకోండి. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్.